వెల్కమ్ టు పల్లవి టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా ఒక్కసారిగా రెచ్చిపోయింది. తనిఖీలు చేపడుతున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మీదకే లారెక్కిచ్చిండు కూడా. ఈ కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి పొలిటికల్ లీడర్లు కూడా స్పందిస్తా ఉన్నారు. చూద్దాం ఒకసారి ఈ వీడియో. సో ఈ ఫోటోలో కనబడుతున్న ఇతని పేరు వెంకన్న, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గా ఉన్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులో సోమవారం ఉదయం తనిఖీలు చేపడతా ఉన్నారు. వాహనాలు తనిఖీ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క వాహనాన్ని తనిఖీ చేస్తూ దానికి సంబంధించిన పేపర్ ఉన్నాయా లేదా చెక్ చేస్తా ఉంటే వేగంగా దూసుకొచ్చినటువంటి ఒక బొగ్గు టిప్పరు ఈ డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్నం పైకి దూసుకెళ్ళింది. ఆయన అక్కడికక్కడే అతను శరీరం మొత్తం ఛిద్రం అయిపోయింది. ఆయన అక్కడికక్కడే మృతి చెందిండు. సో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చుట్టూ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో టిప్పర్ డ్రైవర్ వాడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. దీని మీద కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఒక ఇసుక మాఫియా కావచ్చు, బొగ్గు మాఫియా కావచ్చు, భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి అంటే అటు సింగరేణి, ఇటు అట్లాగే గోదావరి, ఈ రెండు భారీగా సహజ వనరులు ఉన్నటువంటి జిల్లా అది. ఆ జిల్లాలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇసుక, బొగ్గు మాఫియా భారీగా జరుగుతుందని పొలిటికల్ గా చాలా మంది ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి హరీష్ రావు, మనకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించిండు. ఆయన ఏం ట్వీట్ చేసినో చూద్దాం. కొద్దిసేపటి క్రితమే స్పందించిండు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపేస్తారా? భూపాలపల్లి డిటిఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలి. డిటిఓ వెంకన్న మరణం బాధాకరం. ఈ ఘటనలో విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలనేది హరీష్ రావు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిండు. మనం చూడొచ్చు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న చిత్రం ఇది. సో దారుణం. ఒక చెకింగ్ వెహికల్ చెక్ చేస్తా ఉంటే ఆఫీసర్ మీదకి, జిల్లా స్థాయి ఆఫీసర్ మీదకి వెహికల్ ఎక్కించి చంపేయడం అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. సో ఈ మాఫియాకు సంబంధించి ఇప్పుడు రాజకీయంగా కూడా ఎప్పుడైతే హరీష్ రావు ట్వీట్ చేశారో రాజకీయంగా కూడా ఈ ఇష్యూ మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీని మీద ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటది? ఆ జిల్లాకు సంబంధించి మంత్రులు కూడా ఉన్నారు. అటు మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చూసుకుంటే అంటే మన కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, అట్లాగే ములుగు సీతక్క మంత్రిగా ఉన్నారు. సో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇసుక అట్లాగే బొగ్గు మాఫియా మరీ ఇంత దారుణంగా రెచ్చిపోతా ఉంటాయి, మంత్రులు ఏం చేస్తా ఉన్నారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.